టెంపుల్కి వచ్చా. హాయ్ ఫ్రెండ్స్, వెస్ట్ గోదావరిలో ఒక టెంపుల్కి వచ్చా. చాలా చాలా బాగుంది. ఇది సోమలింగేశ్వర ఆలయం. చూడ్డానికి చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక టెంపులే కాదు, అన్ని టెంపుల్స్ ఉంటాయి ఆల్ వీక్స్వి. సోమవారం పూట శివయ్య అని, మంగళవారం పూట హనుమాన్ అని, బుధవారం పూట అయ్యప్ప అని, లక్షవారం పూట బాబా అని, శుక్రవారం పూట మహాలక్ష్మీదేవి అని, శనివారం పూట ఏడుకొండలవాడని, అలాగా వివిధ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. తర్వాత కొంచెం అలా ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక కోనేటి ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఆ కోనేటిలో వాటర్ తీసుకొని శివయ్యకి అభిషేకం చేసుకోవడానికి ఆ సైడ్న ఒక శివలింగం కూడా ఏర్పాటు చేశారు. నేనైతే ఇలాంటి అమేజింగ్ టెంపుల్ ఎక్కడ చూడలేదు. చాలా పెద్ద టెంపుల్ కట్టారు వెస్ట్ గోదావరి డిస్టిక్లో. ఈ టెంపుల్కి వెళ్ళాక నాకు మనసు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు ఇంకా అక్కడే ఉంటే బాగుండు అనిపించింది. మేము ఎవ్రీ సండే వీక్లీ వన్స్ అయినా కూడా, అంటే డైలీ టెంపుల్ కలిపిన వీక్లీ వన్స్ అయినా కూడా అక్కడ కూర్చోడానికని వెళ్తా కోనేటి దగ్గరికి. ఆ కోనేటి దగ్గర సైడ్న చైర్స్ కూడా ఉంటాయి కూర్చోడానికి, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. కానీ నాకైతే చాలా బాగా మనసుకు నచ్చింది ఈ టెంపుల్. చూసారా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, అక్కడ చూసారా వాటర్తో బిందెలతో అభిషేకం చేస్తున్నారు. ఎవరు ఎన్ని బిందెలు మొక్కుంటే అన్ని బిందెలతో అభిషేకం. దానితోడు ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి, నాగమ్మ తల్లి పుట్ట అన్నీ ఉన్నాయి. నాగమ్మ తల్లి పుట్టలో కూడా పాలు పోస్తారు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. సుబ్రహ్మణ్యం స్వామి పూజలు కూడా చాలా బాగా చేస్తారు అనుకుంటుంది. కానీ కొన్ని టెంపుల్స్కి వెళ్తే మనం ఓన్గా చేసుకోనివ్వరు, బట్ ఇక్కడ మనం ఓన్గా చేసుకోవచ్చు. చాలా చాలా నచ్చింది నాకైతే ఈ టెంపుల్. మీరు ఎవరైనా కూడా ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్టిక్లో స్టే చేస్తూ ఉంటే మీరు కూడా కంపల్సరీ టెంపుల్కి వెళ్ళండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా ఇంకా బాగుంటుంది. ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయనేసి. ఇది టెంపుల్ అడ్రస్ సజ్జాపురం, వెస్ట్ గోదావరి డిస్టిక్. చూడండి ఆ పిల్లడు ఎంత చక్కగా కోనేటిలో నుంచి వాటర్ తీసుకొస్తున్నాడు. దర్శనానికి చూసారా ఎలా వెళ్తున్నారు.